కవితకు బెయిలా జైలా అనే విషయాన్ని తేల్చలేకపోయారు. ఈ 10 రోజుల కస్టడీలో ఈడీ ఇంకా కస్టడీకి గడువు పెంచాలని రౌస్ అవెన్యూ కోర్టును ఈరోజు కోరడం జరుగుతుంది. ఈరోజు కవిత కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం ఉంది కదా, మళ్ళీ గడువు పెంచండి అని చెప్పి ఈడీ కవిత ఎంక్వైరీకి ఇంకా కొన్ని రోజులు అవసరమని చెప్పి కోర్టును కోరాలని ఆశిస్తున్నది. కానీ 10 రోజులుగా ఈడీకి ఎటువంటి సమాధానాలు రాబట్టాలనో అటువంటి సమాచారాన్ని పూర్తిగా రాబట్టలేకపోయింది ఈడీ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కవిత విషయంలో ఒక 3 ప్రశ్నలు సంధించితే ఆ 3 ప్రశ్నలకు సరైన సమాధానము ఆమె దగ్గర లేకపోవడము, ముఖ్యంగా ఆమె మేనల్లుడు మేక శ్రవణే కానీ ఇంకా ఆ లిక్కర్ స్కామ్లో భాగస్వాములైనటువంటి వ్యాపారే కానీ ఇంకా ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇంటి సోదాలలో ఆమె బినామీకి సంబంధించిన వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలో ఈ 3 విషయాలకు సంబంధించిన విషయంలో కవిత దగ్గర నుంచి ఈడీకి సరైన సమాధానం రాకపోవడం వలన ఇంకా గడువును పెంచినట్లయితే ఖచ్చితంగా ఈ 3 ప్రశ్నల సమాధానాలను తెలుసుకుంటామని చెప్పి ఈడీ రౌస్ అవెన్యూ కోర్టుకు తమ విన్నపాన్ని వినిపించదలుచుకుంది. అయినా సరే చాలా వరకు తెలిసినంత వరకు కవితకు బెయిల్ కంటే జైలుకే వెళ్ళే అవకాశం ఎక్కువ ఉందని ఈడీ అంతర్గతంగా మాటలు మాట్లాడుతున్నప్పటికీ బహిరంగంగా మాత్రం కవితకు సంబంధించిన వర్గం మాత్రం కవితకు కేసు పడదని, ఎట్టి పరిస్థితుల ఆమె కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని చెప్పి కవితకు సంబంధించిన వ్యక్తులే కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కానీ వాళ్ళ ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. కానీ కవిత తండ్రి అయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు కూడా కవితను కనీసం పరామర్శించలేదని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం విమర్శ వస్తున్నప్పటికీ కేసీఆర్ కవిత విషయాన్ని పట్టించుకోకపోగా రైతులకు సంబంధించిన విషయం పట్ల రాష్ట్రంలో ఉన్న ప్రజల పట్ల ఆయన అభిమానాన్ని చూరగొనే విధంగా ఎంపీ సీట్లను కేటాయించడంతో పాటు రాష్ట్రంలో ఉన్న రైతుల బాగోగుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన దగ్గరి సంబంధిత వ్యక్తులు వివరించడం జరుగుతుంది మీడియాకు. ఈ విధమైనటువంటి కేసులో తనకున్న ఏకైక కూతురు జైలుకి వెళ్ళినా కానీ కేసీఆర్ గారికి పెద్దగా పట్టదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆ విషయంలో వాస్తవం ఎంత ఉందో తెలుసుకోవాల్సిన అవసరము వాళ్ళకే వదిలేద్దాము. కానీ ఇంకా 5 రోజులు ఈడీ ఈ కస్టడీ గడువును పెంచుకున్నంత మాత్రాన కవిత దగ్గర నుంచి, కవిత మేనల్లుడి దగ్గర నుంచి, అలాగే మద్యం వ్యాపారి దగ్గర నుంచి, కవిత బంధువుల ఇండ్లలో దొరికినటువంటి బినామీల దగ్గర బినామీలు ఇచ్చినటువంటి వాంగ్మూలాలలో దొరికినటువంటి విషయాల గురించి క్లారిటీ వస్తుందని మాత్రం చెప్పలేము. చెప్పేంత సాహసం కూడా ఎవ్వరూ చేయట్లేదు. ఎందుకంటే కవితకు సంబంధించిన వర్గం మాత్రం వీలైనంత తొందరగా బెయిల్ తీసుకొని ఆ కేసులకెళ్ళి ఆ లిక్కర్ స్కామ్లకెళ్ళి బయటపడాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. కానీ కవితను అరెస్ట్ చేసి 10 రోజులు కస్టడీలో ఉంచి ఇది రాజకీయ కోణంగానే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తమ సొంత తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ కేసు గురించి అంటి ముట్టనట్టుగానే ఉన్నారు. పాజిటివ్గా కానీ నెగటివ్గా కానీ మాట్లాడడం లేదు, ఎటువంటి విమర్శన చేయడం లేదు, ఎటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేయడం లేదు, ఏ విషయంలో కూడా తల దూర్చడం లేదు. కోర్టు పని కోర్టు చేసుకుంటూ పోతుంది, లాయర్ల పని లాయర్లు చేసుకుంటూ పోతారు, కేసు తీరుగానే వెళుతుందనే ఆలోచన ధోరణిలో ఉన్నట్లు ఆయనకు దగ్గరి వ్యక్తుల నుండి విశ్వసనీయ సమాచారము స్థానిక మీడియాకు అందిందనే సమాచారం ఉంది.